ముందుదానికి మొగుడు లేడంటే కడదానికి కళ్యాణం అన్నట్టుగా ఉంది బిగ్ బాస్ పరిస్థితి. కంటెస్టెంట్స్ ఎంపికలో జరిగిన బ్లండర్ మిస్టేక్తో సీజన్ ఎత్తేసే పరిస్థితి అయితే ఏర్పడింది. గత వారం నాగార్జున ఇచ్చిన కోటింగ్కి తోడు యస్మి గౌడ, సోనియా పీకిన క్లాస్తో ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే బిగ్ బాస్ ఇంట్లో భూకంపం అంటూ బిగ్ బ్లాస్ట్ చేశాడు. బిగ్ బాస్ ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్స్ ద్వారా రాబోతున్నారని బాంబు పేల్చారు. ఆ అనౌన్స్మెంట్ వినగానే హౌస్లో ఉన్న పత్తేపారం బ్యాచ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ద్వారా నిజంగానే 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళతో నెక్స్ట్ సీజన్ లేదంటే ఓటీటీ సీజన్ ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఆ 12 మందిని హౌస్లోకి పంపడం అనేది పచ్చి అబద్ధం అవుతుంది. ఇక్కడ మెరుగు ఏంటంటే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి రాకుండా ఆపే పవర్ కంటెస్టెంట్స్కి ఇస్తూ 12 ఛాలెంజ్లను గెలిస్తే 12 వైల్డ్ కార్డులను ఆపొచ్చు అని అన్నారు. అంటే మొత్తం 12 టాస్కుల్లో గెలవడం అనేది కష్టం. కాబట్టి సగానికి సగం గెలిస్తే ఓ 5-6 హౌస్లోకి రావచ్చు. ఈ వైల్డ్ కార్డులు అన్నీ కూడా బిగ్ బాస్ సీజన్ 8 మాజీ కంటెస్టెంట్లలో నుంచే ఉండటం విశేషం. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు మొత్తం 8 సీజన్లో ఉన్న చాలామంది కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి కాల్స్ వెళ్ళాయట. అయితే ఈ లిస్టులో సీజన్ల వారీగా ఎవరెవరు వెళ్తారో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి హరితేజ, జ్యోతి, శివకార్తికం సంప్రదించారట. బిగ్ బాస్ అయితే వీళ్ళలో దాదాపు హరితేజను కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. సీజన్ 1కి ఇప్పటికే చాలా తేడా ఉంది. కాబట్టి బిగ్ బాస్కి వెళ్తే ఇమేజ్ రావడం పక్కన ఉంచితే డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హరితేజ హౌస్లోకి అడుగుపెట్టే వరకు కూడా డౌటే అని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 2 నుంచి దీప్తి సునైనా, యాంకర్ శ్యామల, భానుశ్రీ ఈ ముగ్గురిలో దీప్తి సునైనా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ ద్వారా ఈమెకి ఇమేజ్ కంటే జరిగిన డ్యామేజే ఎక్కువ. ఇక సీజన్ల వారీగా చూస్తే సీజన్ 3 నుంచి యాంకర్ శివజ్యోతి, నటి హేమ, అలాగే సీజన్ 4 నుంచి ముక్కు అవినాష్, కుమార్ సాయి, దేవి నాగవల్లి. బిగ్ బాస్ సీజన్ 5 నుంచి శ్రీ హనుమంత్, లహరి, యాంకర్ రవి. సీజన్ 6 నుంచి శ్రీ సత్య, ఇనయ, వాసంతి కృష్ణన్. సీజన్ 7 నుంచి శోభా శెట్టి, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, నైని పావని. వీళ్ళకే కాకుండా ఓటీటీ నుంచి మిత్రా శర్మ కూడా రానున్నారని తెలుస్తుంది. ఇక శ్రీ హనుమంత్ దాదాపుగా కన్ఫర్మ్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే క్యారెక్టర్పై మచ్చపడిందంటే అది ఈమె పైనే. దీప్తి సునైనా పేరు కూడా వినిపిస్తుంది. కాబట్టి శ్రీ హనుమంత్ కూడా వెళ్తే సన్ముఖ్ విషయంలో బయట జరిగిన రచ్చ కంటే హౌస్లోనే అసలు రచ్చను చూడొచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.